అలాంటి కఠినాత్మను పంపించారంటే యేసుక్రీస్తు వారికి. పంపిస్తే ఉట్టి చేతులు వెనక్కి వచ్చేసారంటే వాళ్ళు. ఏమేంటి అతను ఎందుకు పట్టు రాలేదంటే, ఆ మనుష్యుడు మాట్లాడినట్టుగా ఇంతకు మున్నట్టు ఎప్పుడు కూడా ఎవరిని కూడా మాటలాడలేదు బాబోయ్ అంటున్నారండి వాళ్ళు. రోమీలండి, అన్యులు. దేవుడంటే తెలియని వారు యేసుక్రీస్తు వారి మాటలకి ఫిదా అయిపోయారండి. ఫిదా అయిపోయారు, దాసోహం అయిపోయారు. అరెస్ట్ చేయడానికి వెళ్ళి వాళ్ళు అరెస్ట్ అయిపోయి వచ్చారు. వాళ్ళే అరెస్ట్ అయిపోయారు. వచ్చి మా వల్ల కాలేదు. ఆయన దయగల మాటలకు జనులు ఆశ్చర్యపడుచుండరట. లోక సువార్త 4వ అధ్యాయములో 22వ వచనం. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుంచి వస్తున్నటువంటి దయగల మాటలను గూర్చి జనులు ఆశ్చర్యపడుతున్నారట. ఆయన నోట నుంచి దయగల మాట. దయ అంటే ఏంటండి? జాలి, క్షమ, ప్రేమ గల మాట. నేను మాత్రమే అలా ఉంటాను, మీరు మీ ఇష్టసరంగా ఉండనన్నాడా? మీరు నన్ను చెప్పండి పోలి నడుచుకోండి. ఒకసారి నన్ను ధరించుకుంటే, నా రక్షణ పొందుకుంటే, బాప్తిజం తీసుకుని నన్ను మీ మీద అంగీలాగా తొడుక్కుంటే నాలాగా ఉండాలి మీరు అన్నాడు. నాలాగంటే ఆయన నోటిని చూస్తున్న దయగల మాటలకు జనులు ఆశ్చర్యపడతానంటే, ఈరోజు నీ నోటి నుంచి చూస్తున్న మాటలకి ఆశ్చర్యం వేస్తుంది. మనకు తెలుసా? ఎలా తెలుసా? ఈ నోటి నోరు వేయకూడదు, అమ్మో అన్నట్టుగా. ఇది ఆశ్చర్యం మనం చూస్తుంటేనే. ఈ ఆశ్చర్యం చూస్తే చూడనుకుంటాడు దేవుడు నిన్ను. ఇలాంటి ఆశ్చర్యం చూస్తే నీకు సిలువ అర్థమయ్యిందా? ఆ సిలువను చూస్తున్న చూపు నిజంగా నీకు అర్థమవుతుందా? ఎలా చూస్తున్నా? ఆ రోజు ఆ భక్తులు ఎలా చూశారు సిలువని, ఈ రోజు నువ్వు ఎలా చూస్తున్నావు సిలువని? ఇదేనండి గుడ్ ఫ్రైడే చేసుకోవడం అంటే. మనం నోటి నుంచి వచ్చు దయగల మాటలకు, జాలిగల మాటలకు. సరైన కాపరు లేక చెదిరిపోతున్నటువంటి బిడ్డలను కాపాడడానికి మంచి కాపరు వచ్చాడైనా. ఇదిగో నేను గొర్రెలకు మంచి కాపరిని. ఎందుకంటే మంచి కాపరు లేరు. ఎంత దౌర్భాగ్యం అంటే ఈరోజు ప్రత్తిపోడని చెప్పడానికి మాకు సిగ్గేస్తుంది. ఈరోజు ప్రత్తిపోడని చెప్పడానికి ఎందుకు భయపడిపోతున్నాం అంటే, న్యూస్ పేపర్లో ఒకడు ముసుగు వేసి కూర్చోబెట్టారు. అక్కడ ఒక ఆయన్ని ముసుగు కూర్చోబెట్టారు. నేను ఇంకా ప్రత్తిపోడ మండలం ఎవరో అనుకున్నాను. ఆయన ఎవరో కాదు, చెప్తే బాగోదు మళ్ళీ. ఇదిగో నేను ఈ సంఘం పెట్టడానికి ఫస్ట్ ఏర్పాటు చేసుకున్నటువంటి పాస్టర్ గారు, అయ్యగారు, నీ సంఘం నుంచి మా సంఘాన్ని పెడతానంటే ఒప్పుకోలేందుకు మనం నేను చేసినట్టే నేను వేరేగా చచ్చి పెట్టవలసి వచ్చింది. లేకపోతే అతను ఒప్పుకుంటే అతని సంఘంలో పెట్టేవాడు నేను. అలాంటి ఆయన మద్యం బాటిల్తో దొరికిపోయాడట. వచ్చావా నువ్వు ఇలాంటి పనులు చేస్తే నువ్వు బయటికి వెళ్ళిపో అని ఇంట్లో వాళ్ళు కూడా తరిమేస్తూ ఉంటే జరిగిందిలే చెప్పండి. తరిమేస్తుంటే నోరెత్తు కూడా మాట్లాడినటువంటి తల్లి మాట్లాడిందండి. మాట్లాడినట్టుగా ఉంది అక్కడ ఏమన్నా? లేదు. నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు? నీ వల్ల మాకు అపాయం, మాకు డేంజర్, నువ్వు వెళ్ళిపో అని తన సహోదరులే తన మీద విశ్వాసం ఉంచట్లేకపోతుంటే గొంతు ఎత్తలేని తల్లి గుండె బద్దలాసిపోయింది ఒకరోజు. అది ఇప్పుడు గుర్తొచ్చింది సోమయ్యను చెప్పిన మాట. ఇదిగో తల్లి, నీ హృదయంలో ఖడ్గము దూసుకుపోయే దినం ఒకటి ఉందమ్మా అంటే గుర్తొచ్చింది. కళ్ళ ముందే సులువు మీద అలా ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్న యేసుక్రీస్తుని చూసి, ఎవడు నా కుమారుడు, ఎవరు నా కుటుంబం, ఎవరు నా పెద్దలు, ఎవరు నా బంధువులు, ఎవరు వద్దు నాకు, ఇదిగో నా కుమారుడు కాదు ఇప్పుడు నా దేవుడు, నేను ఆయనే కావాలని చెప్పి పరుగున హోటాహోటిని ఎక్కడ పరిగెత్తిందండి? సిలువ దగ్గరికి వచ్చింది. అంతవరకు నోరు ఎత్తనటువంటి నోరు పగలనటువంటి ఆ నోరు ఒక్కసారిగా ఎందుకు గుండె బద్దలు చేసుకుని అక్కడికి వచ్చిందంటే ఏటి మార్చింది ఆవిడంటే సిలువ ఆవిడ్ని మార్చింది. అప్పుడు దాకా నువ్వు ఎవరు బొమ్మ, నేనెవరో నీకు తెలియదా అని ఆయన దేవా చేసినటువంటి యేసుక్రీస్తు వారు అప్పుడు అంటున్నాడు, భయపడకమ్మా, నేను లేకపోయినా ఇదిగో నీకు కుమారుడు ఉన్నాడు అని యోహాన్ని తనకు అప్పగించాడు. యోహానుతో చెప్తాడు, ఇదిగో
నేను నా తల్లిని చూసుకోలేకపోయాను, ఎందుకంటే నన్ను చూసుకునే విధంగా వాళ్ళు చూసుకోలేకపోయారు కనుక నేను తను చూసుకోలేకపోయాను. ఈసారి నువ్వు చూసుకొని తల్లిని యోహానుకి అప్పగించాడు. సిలువ వాళ్ళ హృదయాలను ఎలా మార్చిందో చూడండి. సిలువ వాళ్ళ జీవితాలను ఎలా మార్చిందో చూడండి. ఈరోజు మనం చూస్తున్న సిలువ ఎలా ఉందో చూడండి ఒకసారి. పండగ చేసుకోవడానికో, లేకపోతే సెలబ్రేషన్ చేసుకోవడానికో, లేకపోతే మన అవసరాలు తీర్చుకోవడానికో, లేకపోతే నీ ఉపవాసాలు తీర్చుకోవడానికో కాదండి సిలువ. కాదండి సిలువ అంటేనే. అలా అర్థం చేసుకోలేదు భక్తులు, అలా అర్థం చేసుకోలేదండి. కరుడు కట్టినటువంటి మరొక అధిపతి ఎవరు తెలుసైనా? ఎవరైనా యేసుక్రీస్తు వారికి సిలువ మరణకు అప్పగించినటువంటి ఎవరండి? సిలువ మరణకు అప్పగించినటువంటి, మరణశిక్ష విధించినటువంటి వాడు ఎవరు? పిలాత్, ద గవర్నర్ ఆఫ్ ద రోమ్. పిలాత్ ఆయన, మీరు అనుకుంటారు దుర్మార్గుడు అనుకుంటారు, దుర్మార్గుడే అండి. ఎందుకంటే కొంతమంది గలీల రక్తాన్ని వాళ్ళ బలుతో కలిసి బలిచ్చినవాడు, అంటే మనుషుల్ని ఏమాత్రంగా ఏమార్చినట్టుగా అలా బలిచ్చేసుకుని అగ్నిగుండంలో కాల్చేసుకుడంట. యూదుల్నే ఉందా మాట. పిలాతు యూదుల్ని బలిచ్చాడంట, వాళ్ళ దేవతలకు బలి. అది ఏమీ కాదు ఒక మనిషి ప్రాణం అంటేనే. ఒక మనిషిని ప్రాణాలు తీయడానికి ఏమీ కాదు. సింహాలకు అప్పగిస్తారు, జంతువులకు అప్పగిస్తారు, ఏనుగుతో తొక్కిస్తారు, అనేక రకాల విన్యాసాలు చేసుకుంటారు. వాళ్ళు పైశాచిక ఆనందాన్ని పొందుతారు. అలాంటి దుర్మార్గుల క్రమం వాళ్ళది రోమిలక చరిత్ర. అలాంటి కరుడు కట్టినటువంటి పిలాతు ఏమి మార్చాడో తెలియదు కానీ, మాటలాడకపోయినా సరే కానీ ఆ వైను 6 గంటల నుంచి, ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్యన ఉన్నటువంటి ఆ 3 గంటల కాలంలో హృదయం బద్దలసిపోయిందండి. ఎవరికి? పిలాతుకి. రోమిడికి హృదయం కరిగిపోయింది. 3 సార్లు 4 సార్లు అస్తమానం బయటకు వచ్చేవాడండి. బయటకు వచ్చి రక్షిద్దామని, యేసుక్రీస్తుని కాపాడదామని. ఎందుకంత కాపాడాల్సిన పని వచ్చింది? అంతమందిని సునాయాసంగా చంపేసిన వాడు, అంతమందిని జంతువులకు ఇచ్చిరేసిన వాడు, అంతమంది అగ్నిగుండంలో ఇసిరేసిన వాడు, అలా ఇసిరేయచ్చు కదా యేసుక్రీస్తు వారిని. ఎందుకో ఆయన చూస్తుంటే ఆయన కళ్ళల్లో ఆ జాలి, ఆ కళ్ళల్లో ఆ దయ, ఆ కళ్ళల్లో ఆ ప్రేమ, కరుణ ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే తట్టుకోలేకపోయిండే ఆ పిల్లతో కూడా. ఈ మనుషుల్లో నాకు ఏ దోషము కూడా కనబడతలేదు, ఏం చేయమంటారు అంటే వీళ్ళు ఒకే పట్టుగా సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి కేకలు వేస్తున్నారటండి. యాక్చువల్గా ఆ యూదులు అందులోకి వెళ్ళడానికి, అంటే అధికార మందిరంలో ఉంటాడు ఎవరు? పిలాతు. ఆ దేవాలయంలో ఒక పక్క ప్లేస్లో యేసుక్రీస్తు వారిని అప్పగించడానికి వాళ్ళు ఆ అధికార మందిరంలోకి వెళ్ళాలంటే పిలాతు ఎవడు? యూదుడు కాదు, అన్యుడు. వీళ్ళు పస్కా భుజించినప్పుడు కానీ, పస్కా పండుగ చేసినప్పుడు కానీ అన్యులతో సహవాసం చేయరు. వాడు గవర్నర్ అవనే, అయితే కైసర్ అవనే, అయినా సరైన వాడు రూమ్లోకి వెళ్ళరంట. అలా ఆ రూమ్లోకి వెళ్ళకుండా యేసుక్రీస్తు ఒకనే సైనికులతో లోపల పంపించారు. సంభాషణ అంతా ఎక్కడ జరుగుతుందంటే లోపల ఒంటరిగా పిలాతుతోటి యేసుక్రీస్తు మొక్కరే మాట్లాడుతున్నాడు. ఆ మేడగది మీకు వచ్చి యేసుక్రీస్తుని వచ్చి ఇలా చూపిస్తుంటాడు మధ్య మధ్యలో. వీళ్ళు బయట ఆవరణలో ఉంటారు, డైరెక్ట్గా జరగట్లేదు అక్కడ తీర్పు. మాటకి అంటే యేసుక్రీస్తు వారితో మాట్లాడడం, మరలా మేడగది నుంచి, మేడ నుంచి పైనుంచి ఆ బాల్కనీ నుంచి మళ్ళీ వీళ్ళకి చెప్పడం, మరలా వెనక్కి వెళ్ళడం, మరలా మాట్లాడడం. ఇలా ఎంత ప్రయత్నం చేశాడండి పిలాతు. ఎందుకంత శ్రమ, ఎందుకంత బాధ వచ్చిందంటే పిలాతుకి ఆయన మనసును కదిలించింది ఏంటంటే ఆ సిలువ వైనం, ఆ సిలువకు అప్పగించేటువంటి ఆ సందర్భం తన హృదయాన్ని కదిలించేసింది. చదువుదాం మాట అది యోహాను సువార్త. యోహాను సువార్తలో చాలా విపులంగా రాస్తాడండి. అతను నలుగుపాటు చూడండి ఎంత బాగా యోహాను భక్తుడు రాశాడంటే 19వ అధ్యాయం అంతా అదే ఉంటుంది. 19వ అధ్యాయం మొదటి నుంచి. అప్పుడు పిలాతు యేసును పట్టుకుని ఆయన కొడలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటము అల్లి తన తల మీద పెట్టి ఉదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన వద్దకు వచ్చి, యూదుల రాజా నీకు శుభమని ఆయనతో అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలకు వచ్చి, చూడండి వెలుపలకు వచ్చి అంటాడంట, ఇదిగో ఈయన యందు ఏ దోషము కనబడట్లేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలకు తీసుకుని వచ్చి ఉన్నానని వారితోనను.
ఆ ముండ్ల కిరీటము ఉదారంగు వస్త్రము ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు ఇదిగో ఈ మనుషుడు ఏం చేద్దామని చూపిస్తాడంటండి. ఏం చేయమంటారంటే ముండ్ల కిరీటం పెట్టి కొడల గుట్టించేస్తే సర్లే హ్యాపీ అయిపోతారేమో అనుకుంటున్నాడు. ఏదో కసితున్నారు కదా, స్వార్థంతో ఉన్నారు కదా, కొట్టించేసాం, కొడలను గుట్టించేస్తాం, ముళ్ళగడ్డం పెట్టేస్తాం, సరిపోద్దామో వదిలేస్తారేమో అని ఉద్దేశంతో ఇదిగో ఈ మనుషుడు ఏం చేయమంటారు అని చూపిస్తున్నాడు. మీకు ఆ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్లో మీకు క్లియర్ కనబడుతుంది సినిమా స్టోరీలో చూస్తే. అప్పుడు అన్న చూడండి ఏమంటున్నారు వాళ్ళు. అప్పుడు ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయన చూసి సిలువ వేయమని కేకలు వేయిచుండగా పిలాతు అంటాడంట, ఈయన యందు ఏ దోషము నాకు కనబడట్లేదు కనుక మీరు తీసుకుని పోయి మీరే సిలువ వేసుకోండి అంటాడండి. అప్పుడు అంటున్నారు యూదులు, మాకు ఒక నియమము కలదు. ఏంటది? తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనను కనుక ఆ నియమం చొప్పున ఇతడు చావాలని అతనితో చెప్పారు. పిలాతు ఈ మాట విని మరి ఎక్కువగా భయం, మొట్టమొదట దేవుని బిడ్డను చూసినప్పుడు గుండె కదిలిపోయింది ఒక అన్యుడికి. భయం. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే దేవుని కుమ్మడి అనగానే గజగజ వణికేసాడంటే వెంటనే అమ్మ బాబోయ్ అని భయం. ఈరోజు ఏ భయం లేకుండా ఆ సిలువను సునాయాసంగా మనం ఇష్టానుసారంగా ఆచరిస్తున్నాం. ఆ సిలువలో అర్థాన్ని పరమార్థాన్ని గ్రహించకుండా ఆయన ఎందుకు శ్రమపడ్డాడో, ఎందుకు ఆయన రక్తాన్ని కార్చాడో, ఎందుకు తన బలైపోయాడన్న విషయాన్ని కూడా గ్రహించకుండా ఏమి కానట్టుగా మనం అందరూ ప్రవర్తిస్తున్నాం. ఒక అన్యుడు భయపడిపోతున్నాడు యేసుక్రీస్తు సిలువ యాగాన్ని చూసినప్పుడు. భయపడి తిరిగి మళ్ళీ అధికార మందిరం లోపలికి వెళ్ళిపోయాడంట. మళ్ళీ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు డౌట్ వచ్చేసింది. దేవుని కుమ్మడి అంటారు ఇటు వాళ్ళు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు ఏంటండి. తర్వాత యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు కనుక పిలాతు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదని, నేను సిలువ వేయుటకు కూడా నాకు అధికారము కలదని నువ్వు ఎరుగువా అని ఆయనతో చెప్పాను. అప్పుడు మన యేసుక్రీస్తు అంటున్నాడు చూడండి, అప్పుడు నోరు మెదిపాడు. అందుకు యేసు, నీకు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదు. పిలాతు, డోంట్ వర్రీ, నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను. అందులో నిన్ను పాలిభాగస్తులు చేస్తున్నారు వాళ్ళు. నీకైతే నన్ను సిలువ వేయడానికి ఇష్టం లేదు, కానీ నువ్వు భయపడిపోకు. నువ్వు నన్ను సిలువ వేస్తాను అనుకుంటున్నావు, లేకపోతే సిలువని తప్పిస్తాను అనుకుంటున్నావు. నీ వల్ల కాదు. నా మట్టుకు నేనే దాన్ని పెడుతున్నాను. అది పైనుంచి ఆర్డర్ ఉంటేనే దాన్ని చేయగలరు. కానీ నీ పని నువ్వు చేసే నువ్వు భయపడిపోకు, నీకేదో పాపం అనుకుని అనుకోకు. నీకు ఈ విధంగా ప్రేరేపిస్తూ అప్పగిస్తున్నారు చూడండి, వారికి మాత్రమే ఎక్కువ పాపం కలదు. ఈ మాటలకి ఇంకా భయపడిపోతున్నాడండి. భయపడిపోయి ఎలాగన్నా తప్పించుకోవాలి, ఇందులో నేను ఉండకూడదని చెప్పేసి కిందకు వచ్చాను చూడండి. ఈ మాటలను బట్టి ఏంటమ్మా, పిలాతు ఆయన విడుదల చేయుటకు యత్నము చేసెను కానీ యూదులు, నీవు వీరిని ఇతరుని విడుదల చేసితివా? ఎంత నేరం వేసేస్తున్నారు చూడండి. కైసర్ చక్రవర్తి అంటే ఈయన ఓన్లీ యెరూషలేము యూదయ పరిసర ప్రాంతాలకే గవర్నర్. కైసరి అంటే ప్రపంచ చక్రవర్తి, సీజర్ చక్రవర్తి. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు సీజర్ మనుషుడు కాదు, నువ్వెవరివి? యేసుకి ఫేవరెట్, యేసు అభిమానం అయిపోతావని మేము నమ్ముతాము. కైసర్కి కంప్లైంట్ చేస్తాము, నీ జాబు పోద్ది, నీ ప్రాణము పోతుంది. ఎలా బెదిరించేస్తాను చూడండి. నువ్వు కైసరుకు స్నేహితుడు కాదని తమ రాజును చెప్పుకొనుచు ప్రతి వాడును కైసరుకు విరోధముగా మాట్లాడుచున్న వారిని కేకలు వేసరి. ఈ పిలాతు మాటలు విని యేసును బయటకు తీసుకువచ్చి రాళ్ళు పరిచిన న్యాయపీఠం మీద కూర్చుండెను. స్థలమునందు న్యాయపీఠం మీద కూర్చుండేట. తర్వాత కిందకు వచ్చి మరలా ఇదిగో మీ రాజు, 14 ఇదిగో మీ రాజు. వారు సంహరించుము సిలువ వేయమని కేకలు వేశారు. అందుకు పిలాతు అంటున్నాడు, మీ రాజును సిలువ వేయుదుమా?
అని అడుగుగా ప్రధాన యాజకులు అన్నారట, కైసరు తప్ప, సీజర్ చక్రవర్తి తప్ప మాకు ఏ రాజును లేడు. అప్పుడు అతని సిలువ వేటకు వారికి అప్పగించి తన చేతులు కడిగేసుకున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక యూదుని చంపడానికి పెద్ద పెద్ద పని కాదండి పిలవతకి. ఒక మనిషిని చంపడం పెద్ద పని. ఎంతోమంది చంపాడు అతని కింద కొంత శతాధిపతులు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు, సెంచురియన్స్ ఉన్నారు, అధిపతులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, కరుడు కట్టినటువంటి మూర్ఖులు ఉన్నారు. అలాంటి వారు ఎవరైనా తల తీసేయగలరు, ఒక మాట కొనసాగి చేత చంపేయగలరు. కానీ ఎందుకు భయపడిపోతున్నాడు అంటే సిలువ అతని హృదయాన్ని మార్చింది. అతను మాత్రమే కాదు, ఆ భార్య ఏమని తెలుసా? హలో మిస్టర్, ఆ నీతిమంతుడి జోలికి వెళ్ళకు, ఈ పొద్దు ఆ నీతిమంతుని నా కళ్ళలోకి వచ్చాడు అన్నదండి. ఒక భార్య భర్తలు వాళ్ళ హృదయాలు కరిగిపోయే సిలువ యాగం. ఒక అన్యుడు మరలా, ఒక అన్యుడండి, ఒక అన్యుడు హృదయాన్ని మార్చింది. ఒక శతాధిపతి సెంచురియన్ అక్కడ ఉన్నాడు. అతడు ఇలా ప్రాణంగా, తండ్రి నా చేతికి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుని అనగానే భూమి భద్రాసిపోయిందంట, వణికేసి పర్వతాలు వణికిపోయంట. వెంటనే భూమి అంతా చీకటైపోయిందంట. అక్కడ ఆకాశం చీకటైపోయి వణికేసరికి ఇదంతా గమనిస్తున్న సెంచురియన్ శతాధిపతి, అయ్యో ఇతను నిజముగా దేవుని కుమారుడే. సిలువ ఎంతమంది హృదయాన్ని మార్చింది చూడండి. ఒక సెంచురియన్ మారాడు, ఒక తల్లి మారింది, ఏమండి, ఒక అధిపతి, ఒక గవర్నర్ మారిపోయాడు, కరుడుగట్టినవాడు. అంతేకాదు సన్హెడ్రిన్ సభ అంటే పెద్దల సభ. పెద్దలు ఒక పక్షాన జనాలకు భయపడో, పదవులకు వ్యామోహానికో, అధికార దాహానికో భయపడిపోయి దేన్ని కూడా ఒక పట్టాన ఒప్పుకోరు. ఎందుకంటే మనుషులకు ఏమవుతారో, పదవికి ఏమవుతుందో, లేకపోతే నా అధికారానికి ఏమవుతుందో చెప్పి వెనకడుగు వేస్తుంటారు. నిజం తెలిసిన సరే కానీ అలాంటి వారు మనలో చాలామంది ఉంటారు. అలాంటి వారు ఇద్దరు ఉన్నారు అక్కడ. సన్హెడ్రిన్ సభ అంటే యూదుల సభ. ఎవరంటే వాళ్ళు నికోదేము, ఆరిమతయ, యోసేపు. అర్ధరాత్రి చీకటి వేళ వచ్చి కలిసేవారంటే ఎవరని? యేసుక్రీస్తు వారిని. ఎందుకు అర్ధరాత్రి కలిసేవారంటే బయటి వాళ్ళు చూస్తే వీళ్ళకి అతను స్నేహితుడు అనుకుంటారేమో, బయటి వాళ్ళు చూస్తే వీళ్ళు వాడితో కుమ్మక్కైపోయారు అనుకుంటారేమో, బయటి వాళ్ళు చూస్తే వాళ్ళ పదవి నుంచి, వాళ్ళ అధికారం నుంచి, వాళ్ళ కొన్ని హోదా నుంచి తీసేస్తారని చెప్పి అర్ధరాత్రి వచ్చి యేసుక్రీస్తుని కలిసేవారు. కానీ ఎప్పుడైతే ఆ మహనీయుడు సులువు మీద తన రక్తాన్ని కార్చేస్తున్నాడో, మరలా ఆ ఆకాశానికి నుంచి వేలబడుతున్నాడో, పరిగెత్తుని వచ్చేసారండి. నీ సెంచురియన్, ఈ సన్హెడ్రిన్ సభ వద్దు, ఈ అధికారం వద్దు, ఈ పదవి వద్దు, మాకు ఏమి వద్దు, మాకు కావాల్సింది ఎవరంటే ఆయనే కావాలని చెప్పి పరుగున ఆ పిల్ల దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా మాకు ఆయన అప్పగించేస్తారా, మేము తీసుకెళ్ళి దాచిపెట్టుకుంటాం అతను, ఎందుకంటే ఆయనే రక్షకుడు, ఆయనే క్రీస్తు, ఆయనే దేవుడు అని చెప్పి వాళ్ళ పదవులు, వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ యొక్క హోదాని అంతా విడిచిపెట్టి వాళ్ళిద్దరూ పరుగున వచ్చి ఆ యేసుక్రీస్తు వారిని బాడీని తీసుకుని భద్రపరిచిన వారు. ఎప్పటిదాకా త్యాగం చేయలేకపోయారు వాళ్ళు. సిలువ మీద యేసుక్రీస్తుని అలా చూస్తున్నప్పుడు ఆ త్యాగాన్ని ఒడిగట్టారు. అంతకుముందు ఒక చాటును వచ్చేవారు, అంతకుముందు రహస్యంగా కలిసేవారు, అంతకుముందు ఆయన రహస్యంతో మాట్లాడేవారు. కానీ ఎప్పుడైతే సిలువ వాళ్ళ హృదయాలకు మద్ర కొట్టిందో అన్నీ విడిచిపెట్టి వచ్చారు. దేవుని బిడ్డలారా గమనించండి, సిలువ నశించున్న వారికి వెర్రితనము, కానీ ఆయన నమ్ముకున్న వారికి మహాశక్తి అన్నడ లేదా? దేవుని శక్తి, ఆ శక్తి, ఆ బలము నిజంగా ఆ రోజు చవి చూసిన బిడ్డలు, తన భక్తులు, తన శిష్యులు అది గ్రహించారు. వాళ్ళకి అలా అర్థమైంది యేసుక్రీస్తు సిలువ. వారు అలా చూశారు ఆయన సిలువని. కానీ ఈరోజు మనం ఎలా చూస్తున్నాం? నాటకాలు వేయడానికి, ప్రదర్శించడానికి, లేకపోతే మన యొక్క కోరికలు తీర్చుకోవడానికి ఈ సిలువ యాగంగా, లేకపోతే లింటన్ డేస్గా, లేకపోతే 40 దినాలు 30 దినాలు లెక్కెట్టుకుంటూ, ఒకరు వారం చేస్తూ, ఒకరు 30 దినాలు చేస్తూ, ఒకరు పగల చేస్తూ, ఒకరు రాత్రులు చేస్తూ, ఒకరు టిఫిన్లు మానేసి, ఒకరు భోజనం మానేసి, ఏదేదో వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో, చెడ్డ కార్యక్రమంలో, ఈ నెల అంతా నేను బూతులు మానేస్తాడట. తర్వాత ఈ నెల అంతా నేను నాన్ వెజ్ తినండి, మంచిది. అదా సిలువ నీకు అర్థమైంది. నీసు ముట్టడంట ఏంటా అలాగ అర్థమేంటి యేసుక్రీస్తు వారు.
అలా చూడమన్నాడు క్రీస్తు సిలువని. అర్థం కాలేదు క్రైస్తవ్యానికి, అర్థమయ్యేటట్టు చెప్పలేదు క్రైస్తవ్యానికి. యేసుక్రీస్తు సిలువ యాగం గుండెలు బద్దలవ్వాలి. ఒక తల్లి తన స్థానం మారింది. ఒక తల్లికి తన స్థానం మారింది. ఒక అన్యుడికి తన హృదయంలో స్థానం మారింది. ఒక దొంగకి చెప్పండి లోకమే మారిపోయింది. ఒక సెంచురీనికి ఆయన హృదయంలో విశ్వాసం కలిగింది. ఇంతమంది మార్పు కలిగించిన సిలువ ఈరోజు మన జీవితాల్లో ఏ మార్పు ఇస్తుంది చెప్పండి? సంవత్సరాల తరబడి మరొక సంవత్సరం సిలువ వస్తుంది, మరొక సంవత్సరం మరొక సిలువ వస్తుంది. ఈ సిలువలు వచ్చిపోతేనే కానీ నీ జీవితంలో ఏ మార్పు వచ్చింది? ఏ స్థానం మారింది? ఒక దొంగ స్థానం మారింది, ఒక తల్లికి కుటుంబం మారింది, మరొక అతనికి లోకం మారింది, మరొక అతనికి తన హృదయమే మారింది. ఈరోజు నీ జీవితంలో మన జీవితంలో ఏ మార్పు ఉంది? సిలువ పేరు మీద ఏ మార్పు ఉంది? ఒకవేళ మారిన నీకు నీ జీవితంలో అనుదినంలో ఏవైనా మార్పు చెందుతున్నాయా? ఇంకా ఎలాగున్నా ఆ గొంగలు అలాగే ఉందా? అలా ఉంటే ఈ సిలువ నీకు అర్థం కాలేదు, ఆయన త్యాగం నీకు అర్థం కాలేదు, ఆయన జ్ఞాపకాలు నీకు అర్థం కాలేదు. అలా అర్థం చేసుకోకుండా ఇలాగ అయిపోతారని చెప్పి ఆయన ప్రతి దినము కూడా ఏమంటే అదిగో ఇలా వచ్చి కూర్చున్నప్పుడల్లా ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే నా జ్ఞాపకాలు నీకు మేలు కలిగిస్తాయి, నా జ్ఞాపకాలు నీ హృదయాన్ని కదిలిస్తాయి, నా జ్ఞాపకాలు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాయి. అంతేకాని మీ జ్ఞాపకాలు మీరు ఉండకండి. ఇది తీసుకుంటున్నప్పుడల్లా, ఈ రొట్టెని తీసుకుంటున్నప్పుడల్లా, ఈ రక్తం తాగుతున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను జ్ఞాపకం చేసుకుంటే నా సిలువని జ్ఞాపకం చేసుకోండి. నా సిలువని జ్ఞాపకం చేసుకుంటే మీ జీవితాలు బాగుంటాయి. ఎలా జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజు భక్తులు జ్ఞాపకం చేసుకుంటే జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని మనకిష్టం వచ్చినట్టుగా మన అన్న పెట్టాడనో, మన సంఘం అయ్యగారు పెట్టారనో, మా పెద్దలు పెట్టారనో, లేకపోతే మా సంఘ ఆచారమనో ఈ ఆచారపరంగా జ్ఞాపకం చేసుకోకండి. ఆయన్ని మీ పద్ధతుల ద్వారా జ్ఞాపకం చేసుకోకండి. మీ అయ్యగారు చెప్పిన దాంట్లో జ్ఞాపకం చేసుకోకండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రభువుని ఎలా జ్ఞాపకం చేసుకోమన్నాడో, వాళ్ళు ఎలా జ్ఞాపకం చేసుకున్నారో, ఎలా జ్ఞాపకం చేసుకుని వాళ్ళ జీవితాలు మార్చుకున్నారో అలా జ్ఞాపకం చేసుకున్నప్పుడే ఆ సిలువ విలువ. లేదంటే మనకు సిలువ అర్థం కాదు. అలాంటి విలువైన అర్థాన్ని మీ జీవితంలో దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, కృప కలిగిన తండ్రి, విలువైన శ్రేష్టమైన కృపలో మీ కుమారుని యొక్క సిలువ యాగం తండ్రి అది వ్యర్థమై కూడదు.